ब्रह्मसुतायते शान्ताम्बागर्भसम्भूत त्यागराजाय मङ्गलम् कावेरी तीरवासाय कलिकल्मषनाशिने गानशास्त्रप्रवीणाय त्यागराजाय मङ्गलम् काकल्लवंशसम्भूत रामा ब्रह्मसुतायते शान्ताम्बागर्भसम्भूत त्यागराजाय मङ्गलम् श्रीमत्पञ्चनलक्षेत्रे नित्यवासाय योगिने साकेतादिवभट्टाय त्यागराजाय मङ्गलम् काकल्लवंशसम्भूत रामा ब्रह्मसुतायते शान्ताम्बागर्भसम्भूत त्यागराजाय मङ्गलम् सङ्गीतशास्त्रमालोक्य प्रीतिकीर्तनकारिणे कलौ वाल्मीकिरूपाय त्यागराजाय मङ्गलम् काकल्लवंशसम्भूत रामा ब्रह्मसुतायते शान्ताम्बागर्भसम्भूत त्यागराजाय मङ्गलम् सुलभोपायमार्गेण मोक्षसाम्राज्यदायिने भक्तिप्रपत्तिसिद्धाय त्यागराजाय मङ्गलम् काकल्लवंशसम्भूत रामा ब्रह्मसुतायते शान्ताम्बागर्भसम्भूत त्यागराजाय मङ्गलम् त्यागराजाय मङ्गलम् त्यागराजाय मङ्गलम् దేవి నమః. కవి పండిత గాయక నిలయమైన ఈ సభకు శ్రీనాథుని ప్రణతులు. ఈ నిండు సభలో మమ్ములను మేము పరిచయం చేసుకోవటం సరస్వతి ప్రసాదంగా భావిస్తున్నాం. పుట్టింది పండిత వంశంలో, పెరిగింది బాలకవిక. చిన్నారి పొన్నారి చిరుతకు కఠినాలు రచించిది మరుతరాక్షేత్రం అని ఘనతను చాటుకున్నామంటే అది మా జననీ జనకుల ఆశీర్వాద బలమే. సాయివాహన సప్తశతి, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్ర ఇలా ఎన్నెన్నో కవితా సుధలు మా కలం నుంచి జాలువారడం ఆ శారదా కటాక్షం. గోడ నిండిమ పట్టును కంచు డక్కలు పగలగొట్టించి సరస్వతి ప్రసాదులమని సగర్వంగా చాటుకున్నాం. నిరంతరం రాజులతో మంత్రులతో సరస సాహిత్య గోష్ఠులు జరుపుతూ కనకాభిషేకాలు అందుకుంటూ కస్తూరి ఆది పరిమళ ద్రవ్యాలు ఆస్వాదిస్తూ నిండు జీవితం సాగించటం ఈశ్వరేచ్ఛ. కరివేపాకు సువాసనపై కూడా కవిత చెప్పిన ఘనత ఈ శ్రీనాథుడిదే. పల్నాటిలో దాహమైతే పద్యం, ఓరిగంటిలో కోడి పందాలపై కవిత, తిరునాళ్లలో తిరిగే వన్నె కన్నల మీద చెంపకాల జల్లులు. ఓహో ఓహోహో, తెలుగుదనం నా కవితాదనం, తెలుగు జనం నా జీవనవనం. పువ్వులెందుకు పూస్తాయి, వెన్నెలెందుకు విరబోస్తుంది, అందుకే శ్రీనాథుడు కవిత్వం చెబుతాడు, అందుకే ఈ శ్రీనాథుడు కవిత్వం చెబుతాడు. మేము ముద్దుగా బాబీ అని పిలుచుకుంటాం. మా నరసింహారావు గారు వారిని సాదరంగా సభావేది మీదకి ఆహ్వానిస్తున్నాను. నరసింహారావు గారు అసోసియేషన్ సెక్రటరీ గారు సభావేది మీదకి రావాల్సిందిగా ప్రార్థన. ఆనందనగర్ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి గారిని కూడా సాదరంగా, అమ్మ తల్లి మెల్లిగా ఎక్కిరండి తల్లి, మీరు నాలాగే కొంచెం శారీరక ఇబ్బంది పడుతున్నారు, మేము మీకు ఇబ్బంది పెడుతున్నాం, దయచేసి మెల్లిగా పైకి ఎక్కిరండి. ఎవరన్నా వారిని అకంపెనీ కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
కళాతేజ ఆర్ట్స్ సెక్రటరీ శ్రీమతి లక్ష్మి గారిని కూడా కూర్చోవలసిందిగా దయచేసి. ఈనాటి సన్మాన గ్రహీత మా అందరికీ తల్లో నాలుకగా ఉంటూ అనేక మంచి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్న బ్రహ్మశ్రీ సూరి వెంకటేశ్వర్లు గారిని సాదరంగా సభావేది మీదకి ఆహ్వానిస్తున్నాం. సూరి వెంకటేశ్వర్లు గారు. ఎక్కువ కాలాతీతం కాకుండా మా గురించి 2 ముక్కలు చెప్పుకుంటాం. మా గురించి ప్రత్యేకంగా ఇప్పుడు సభకి పరిచయం చేయవలసిన అవసరం లేదు. కాలనీలో చాలామందికి స్థిరపరిచితున్నాం. ఈ కళాతేజ ఆర్ట్స్ అకాడమీ గత 20 సంవత్సరాల నుంచి మన కాలనీ పిల్లలకి వాళ్ళకి సంగీతంలోనూ నృత్యంలోనూ ఇప్పుడు ఇంతవరకు మీరు చూశారు. అలాగే ముఖ్యంగా మనం తెరమరుగవుతూ మర్చిపోతున్నటువంటి తెలుగుని మళ్ళా అందరికీ వంట పట్టేలాగా, ఇప్పుడు మేము చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష నేర్చుకుని సుమతి శతకం, వేమన శతకం దాదాపు 90% మా తరం వాళ్ళందరికీ కూడా కనీసం 50-60 పద్యాల కంటతా వస్తూ ఉండేవి. ఇప్పుడు తెలుగుని మర్చిపోయి ఇతర భాషల్లో మాట్లాడడం ఫ్యాషన్గా తయారైంది. అది తప్పు కాదు, ఎన్ని భాషలు నేర్చుకున్నా చాలా మంచిది. అట్ ది సేమ్ టైం ఎందుకంటున్నానంటే అలా మాట్లాడితే కానీ కొంతమందికి అర్థం కాదు. కాబట్టి తెలుగుని దయచేసి మర్చిపోకండి. కన్న తల్లిని మర్చిపోతే ఎంత దోషమో మన మాతృభాషని మర్చిపోవడం కూడా అంతే దోషం. తల్లిదండ్రులారా, దయచేసి పిల్లలకి తెలుగు నేర్పించండి. అంచేత పిల్లల అందరూ తెలుగు ముఖ్యంగా కావాలి అనేటువంటి పట్టుదలతో ఇక్కడ మీ ముందు చూశారు కదా ఇంతవరకు జిన్నారులందరూ కూడా బాలానందంలో మన బాలగారి నేతృత్వంలో చాలా చక్కగా తీర్చిదిస్తున్నారు. శిక్షణతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పిస్తూ తీసుకొస్తున్నాం. మేమే కాదండి, మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పి అంటారు. ఇప్పుడు మా కళాతేజ ఆర్ట్స్ అకాడమీ అయితేనేమి, ఆనందనగర్ అసోసియేషన్ అయితే ఏమి, విజ్ఞాన సమితి అయితే ఏమిటి, మరి అలాగే మహిళా మండలి, వీళ్ళందరం కూడా సపరేట్ కాదండి. మేమందరం కూడా ఒకే కుటుంబంలో ఉండి మన కాలనీని ఏ రకంగా మనం పైకి తీసుకురావాలి, సంగీత పరంగా, సాహిత్య పరంగా, సాంస్కృతిక పరంగా అనే ఉద్దేశంతోనే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ రూపొందించుకుంటూ తీసుకొస్తున్నాం. మొదట్లో చెప్పాలంటే ఆ తరం వాళ్ళు మా ఏ రాజారావు గారు, ఎంపీఆర్వి రాజారావు గారు, కీర్తిశేషులు విఏ శర్మ గారు, భాగి శ్రీరామ్మూర్తి గారు, మా రంగనాథం గారు, మామిళ్ళయ్య గారు, మా లతాభవన్ సుబ్బారావు గారు, కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళందరూ మూల స్తంభాలండి. అప్పట్లో ఇన్ని ఇళ్ళు ఉండేవి కాదు. కాలనీని పైకి తీసుకురావాలని చెప్పేసి మూలా విరాట్టులాగా వాళ్ళు తీసుకొస్తే మేము చేసిన దానికి 10 మన నరసింహారావు గారు యువతరం వీళ్ళు ఎన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇంతమంది ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళందరినీ అనుసంధానపరుస్తూ అటు విజ్ఞాన సమితి కార్యక్రమానికైనా, మా కార్యక్రమానికైనా, ఏ కార్యక్రమానికైనా, ఇవే కాదు ఒక పెళ్ళిళ్ళలో పేరంటాలో జరిగినా కానీ నేనున్నాను అని చెప్పేసి మా శాస్త్రి గారంటే పూలల్లో దారంలాగా చక్కటి అరేంజ్మెంట్స్ చేస్తూ మా అందరికీ కూడా ఎంతో దోహదపడుతున్నటువంటి మా శాస్త్రి గారికి అందరికీ కృతజ్ఞతలు. ఇకపోతే మా సూరి వెంకటేశ్వర్లు గారు, వారి గురించి చెప్పాలంటే నిజంగా నాకు భాష చాలదండి. అందరికీ తెలిసిన వ్యక్తి, కానీ ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారికి ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, గత 5-6 సంవత్సరాలుగా ఒక చిన్న సత్కారం. ఎందుకంటే వారి చేతుల మీదుగా ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కళాకారుని అందరినో సత్కరించినటువంటి చాలా ఉన్నత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. వారికి మన చేతుల మీదుగా చిన్న చిరుకానికి ఇవ్వాలని చెప్పి ఎప్పటికప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తుంటే వారు అంతకన్నా సున్నితంగా దాన్ని తిరస్కరించుకుంటూ వచ్చారు. మరి
భగవంతుడు ఆ అమ్మవారి తల్లి దయ ఇంతకాలానికి కలిగిందేమో మా కళాతేజ ఆర్ట్స్కి. ఈ సంవత్సరం సరేలేండి మీ మనోవాంఛితం ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఒప్పుకున్నారు. అది మా అందరికీ చాలా సంతోషదాయకం. వారి గురించి 4 ముక్కలు చెబుతున్నాను. ఇది మీకు వినిపించే ముందు ఈనాటి కొత్త పెళ్లి కుమారుడు వారిని ఉన్నతాసనం మీద కూర్చోవలసిందిగా మన నరసింహారావు గారు తోడుకు రావాల్సిందిగా ప్రార్థన. దయచేసి ఏమనుకోకండి, నేను ఎక్కువసేపు నిలబడలేను, కూర్చుని మాట్లాడతాను. క్షంతవ్యుణ్ణి కళాతేజ ఆర్ట్స్ అకాడమీ, ఆనందనగర్ కాలనీ, హైదరాబాద్ 20వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సూరి వెంకటేశ్వర్లు గారికి సమర్పిస్తున్న చిన్న సన్మాన పత్రం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అని సాక్షాత్తు నాదపరబ్రహ్మ అయిన శ్రీ త్యాగరాజస్వామి వారే వారి కీర్తన ద్వారా మనందరికీ విశదీకరించారు. అట్టి మహానుభావుల కోవలోకి చెందిన వారే బ్రహ్మశ్రీ వేదమూర్తులైన సూరి వెంకటేశ్వర్లు గారు. అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువు తీరిన కృష్ణానదీ తీరమైన విజయవాడ పట్టణమందు కీర్తిశేషులు సూరి వెంకటరామారావు గారు పర్వతవర్ధనమ్మ పుణ్యదంపతుల నోముల పంటగా 4వ సంతానంగా 10/5/1938 సంవత్సరంలో జన్మించారు శ్రీ సూరి వెంకటేశ్వర్లు గారు. బందరు నోబుల్ హై స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించి హిందూ కళాశాల నుంచి BA పట్టా పొందిన పిదప కాలగమనంలో ఈ మన భాగ్యనగరం చేరి లా డిగ్రీ కూడా చేసి జీవిత బీమా సంస్థలో అనేక ఉన్నత పదవులు అధిష్ఠించి పదవీ విరమణ చేశారు. వీరి మాతృమూర్తి గారైన శ్రీమతి పర్వతవర్ధనమ్మ గారు ఆ రోజుల్లోనే గొప్ప వైదిక విద్వాంసురాలు. వారి వీణానాదం విన్న అనేక మంది అప్పట్లో ఆమెను సాక్షాత్తు నాద సరస్వతిగా అభివర్ణించేవారు. సూరి వెంకటేశ్వర్ల గారి మేనమామ గారు కీర్తిశేషులు సుసర్ల గంగాధర శాస్త్రి గారు. వారు వీణ మరియు వేణువు వాయించడంలో మిక్కిలి నిష్ణాతులు. బహుశా అంతటి విద్వాంసుల రక్తం పంచుకు పుట్టడం వలన కావచ్చు శ్రీ సూరి వెంకటేశ్వర్ల గారిలో పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్నతనం నుంచే సంగీతాభిలాష కలిగి దినదిన ప్రవర్ధమానమై ప్రముఖ కర్ణాటక విద్వాంసులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ సుసర్ల శివరాం గారి వద్ద శిష్యరికం చేయించి సంగీతంలో అత్యుత్తమంగా రాణించేందుకు దోహదపడింది. మన జంటనగర వాసుల సంగీత సాహిత్య నృత్యాభిమానుల దాహార్తిని తీర్చడానికి మాన్యులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ముక్తేశ్వరరావు గారు స్థాపించి కళారంజకంగా పెంపొందించిన విజ్ఞాన సమితి కార్యక్రమాలను వారి తదనంతరం తమ భుజస్కంధాల మీద వేసుకొని అనేక హృదయరంజక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రతి సంవత్సరం శ్రీ త్యాగరాయ ఆరాధనోత్సవాలను సైతం అత్యంత భక్తి శ్రద్ధలతో కడు జనరంజకంగా జరిపిస్తూ ఎందరో నేటి మేటి సంగీత కళాకారులు విజ్ఞాన సమితి ఆనందనగర్ వేదికపై పాల్గొనడం తమ అదృష్టంగా కొనియాడే స్థితికి తీసుకురావడంలో శ్రీ సూరి వెంకటేశ్వర్లు గారు వారి కార్యనిర్వాహక బృందం యొక్క కృషి కడు శ్లాఘనీయము, బహుదా ప్రశంసనీయము. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహామనీషి శ్రీ సూరి వెంకటేశ్వర్లు గారిని చంద్రునికో నూలుపోగుల కళాతేజ ఆర్ట్స్ అకాడమీ ఈ రోజులు విజ్ఞులు ప్రాజ్ఞులు అయిన మీ అందరి సమక్షంలో ఈ చిరుకానుకతో సత్కరించడం అంటే అది సాక్షాత్తు వాగ్దేవి అయిన సంగీత సరస్వతికి చేస్తున్న నీరాజనంగా భావిస్తూ
శ్రీ సూర్య వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులందరూ 10 కాలాలు పచ్చగా ఉండాలని ఆ పరదేవతను ప్రార్థిస్తూ మీ అభిమాని జోస్యుల. సూర్య వెంకటేశ్వర్లు గారి నేను అభిమానిని అని చెప్పుకున్నాను. అనేక మంది అభిమానులండి. ధనంతో కొలవలేనటువంటిది అభిమాన ధనం. అలాంటి ధనం నిజంగా చెప్పాలంటే వారు కుబేరులే. అంచేత వారి అభిమానులు కొంతమంది వారిని ప్రొఫెసర్ పిబిఎస్ శర్మ గారు, డాక్టర్ ఉషా గాయత్రి గారు, ఉషా శర్మ గారు క్షంతవ్యంగా ఢిల్లీ, విజ్ఞాన సమితి నుంచి కూడా వారికి సత్కరించడానికి ఉన్నారు. వారందరినీ కూడా సభావేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. విజ్ఞాన సమితి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ గారు, సెక్రటరీ సుజ్ఞాని గారు, మన ముత్తేశ్వరరావు గారి తనయులండి, అందరూ కమిటీ మెంబర్సు, మా ఆదర్శ కళానికేతన్ సభ్యులు శేఖర్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మా రామారావు గారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాను. సభకు నమస్కారం అండి. మీరు దయచేసి మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది. దయచేసి అందరూ మాట్లాడకుండా ఉండాలని ప్రార్థన.
శ్రీ సూర్య వెంకటేశ్వర్లు గారు విజ్ఞాన సమితితో అసోసియేషన్ అయినప్పటి నుంచి తర్వాత ఆయన పదవీ విరమణ చేసి ఎల్ఐసిలో హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన తర్వాత నాకు పరిచయం అవటం జరిగింది. అప్పటి నుంచి ఈ అసోసియేషన్తో విజ్ఞాన సమితితో ఆయన పక్కన ఉండి ఆయన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను మీద కూర్చుని మన అందరి ప్రేమ చూరగొన్నారు అంటే అది మామూలు విషయం కాదు. మిగతా చాలామంది ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. కాకపోతే మనకి ఆ గౌరవభావం, వీరికి నిజంగా సన్మానించదగిన వ్యక్తి వీరు అనే భావం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తిలో ఉండే వ్యక్తిత్వం, గొప్పతనం దాని మూలంగా వస్తుంది. ఆ వ్యక్తి గొప్పతనం బహుశా మీరు సూర్య వెంకటేశ్వర్లు గారు ఇక్కడ విజ్ఞాన సమితి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు చూసి ఆనందించి ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతోంది కాబట్టి మనం ఈయనని సన్మానించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు మీరు. కాకపోతే నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను ఆయన పక్కనే నుంచుని ప్రతిసారి ఆయన వ్యక్తిత్వాన్ని స్టడీ చేయటం మూలంగా ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణాలు నాకు తెలిసాయి. దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా ప్రార్థన. సంగీతమే స్వర్గ సురధామము, సంగీతమే స్వర్గ సురధామము, సప్తస్వరముల స్వర్ణ మణిహారము, సంగీతమే స్వర్గ సురధామము, సరిగమ పదని సాధన చేసిన, సరిగమ పదని సాధన చేసిన, ఇహపర సౌఖ్యము అనంతము ఆనందము, సంగీతమే స్వర్గ సురధామము. నాద బ్రహ్మయే మోదము తెలిపిన, నాద బ్రహ్మయే మోదము తెలిపిన, శృతిలయ జ్ఞానమే స్థిర సత్యము, శృతిలయ జ్ఞానమే స్థిర సత్యము, డమ డమ డమరుక ఓంకార ఝుంకార, డమ డమ డమరుక ఓంకార ఝుంకార, అర్ధనారీశ్వరమే శివమయము, అర్ధనారీశ్వరమే శివమయము, జతులు సంగతుల పదభంగిమల, జతుల సంగతుల పదభంగిమల, గతుల సద్గతుల పాలన చేయ, గతుల సద్గతుల పాలన చేయ, మోహిని రూపమే సుందరమో విశ్వ మోహిని రూపమే సుందరమో, సత్యము శివము సుందరము, సంగీతమే స్వర్గ సురధామము, సప్తస్వరముల స్వర్ణ మణిహారము, సంగీతమే స్వర్గ సురధామము, రాగతానముల మృదు పల్లవముల, రాగతానముల మృదు పల్లవముల, యద యద తుమ్మెద గమకములు, యద యద తుమ్మెద గమకములు, భోగము చెరవిడి యోగము ముడివడి, భోగము చెరవిడి యోగము ముడివడి,
కూడిన త్యాగయ కీర్తనలు కూడిన త్యాగయ కీర్తనలు బుడి బుడి పదముల పరుగిడు స్వరముల బుడి బుడి పదముల పరుగిడు స్వరముల అన్నమయాదుల అర్చనలు శ్రీపాదాంకిత అర్పణలు సంగీతమే స్వర్గసురధామము సప్తస్వరముల స్వర్ణ మణిహారము సంగీతమే స్వర్గసురధామము మానవ జన్మమే దుర్లభ మధురం మానవ జన్మమే దుర్లభ మధురం మానవ 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 మృతకృత వాసనలు మానవ మానవ మృతకృత వాసనలు మానిన మనిషి మాన్యుడవైలా మానిన మనిషి మాన్యుడవైలా కీర్తి కలుగు 10 కాలములు సాధనతో సమకూరు సర్వము సాధనతో సమకూరు సర్వము సుస్వర సాగర జలకములు సుస్వర సాగర జలకములు సంగీతాబ్ది మమేకములు సంగీతమే స్వర్గ సురధామము సప్తస్వరముల స్వర్ణ మణిహారము సంగీతమే స్వర్గ సురధామము ఇప్పుడు మన కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారైన శ్రీ నరసింహారావు గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈనాటి సభాధ్యక్షుడు జోషుల్ నాగభూషణ్ గారు, కళాదేశ ఆర్ట్ సెక్రటరీ శ్రీమతి లక్ష్మి గారు, ఆనందనగర్ మహిళా మండలి అధ్యక్షులు శ్రీమతి రాజలక్ష్మి గారు, రాజలక్ష్మి అంటే చిన్నప్పటి నుంచి, అదేవిధంగా సూర్య వెంకటేశ్వర గారికి సభకు ఇచ్చేసిన ఈనాటి కళాకారులు, వాళ్ళ తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆనందనగర్ సంక్షేమ సంఘం తరఫున శుభాభివందనలు తెలుపుతూ, నాకు తెలిసి ఇది కొంచెం ఉపన్యాసాల టైం కాదు, కానీ ఈరోజు కళాతేజ ఆర్ట్స్ గత 20 సంవత్సరాలుగా కాలేజీ చిన్నారులకు సంగీతము, నృత్యంలో శిక్షణ ఇస్తూ చుట్టుపక్కల చిన్నపిల్లలకి కళల పట్ల ఒక ప్రత్యేక అభిరుచి కలగాలని చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ, ఈరోజు వారు సూర్య వెంకటేశ్వర గారిని సన్మానించడం పట్ల ప్రత్యేక అభినందనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కాలనీలో ఇంత సుజ్ఞాని గారు చెప్పినట్టు ముక్తేశ్వరరావు గారు పరమపదించిన తర్వాత వృత్తిరీత్యా ఎల్ఎస్సి రిటైర్ అయ్యి సాధారణంగా అందరు రిటైర్ అయిపోతే వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళతో కలెక్షన్ చేసి వర్క్ చేస్తుంటారు. అట్లా కాకుండా సూర్య వెంకటేశ్వర గారు వృత్తిరీత్యా రిటైర్ అయిన తర్వాత తమ ప్రవృత్తి అయిన సంగీతం పట్ల ఆ అభిరుచితోని అప్పుడు కొద్దిగా వ్యాక్యూమ్ వచ్చింది విజ్ఞాన సమితిలో. ముక్తేశ్వరరావు గారు పరమపదించడము, ఎవరు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలు కొనసాగిస్తారన్నది. ఎందుకంటే ఏ సంస్థ కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ కొంతకాలం ఒక వ్యక్తి మీద ఆధారపడి పనిచేసినప్పుడు సడన్గా ఆ వ్యక్తి పక్క జరిగినప్పుడు కొద్ది వ్యాక్యూమ్ వస్తుంది. అటువంటి టైంలో విజ్ఞాన సమితి చేసిన అదృష్టము సూర్య వెంకటేశ్వర గారు వృత్తి టైటర్ అయ్యి మళ్ళీ ఆనంద కాలనీకి వచ్చి స్థిరపడ్డము. అప్పటి నుంచి విజ్ఞాన సమితి కార్యక్రమాలు నిరాటంకరంగా సాగుతున్నాయంటే దానికి ఒకే కారణము సూర్య వెంకటేశ్వర గారు. ఎందుకంటే ఆయన కనుక ఆ రోజు విజ్ఞాన సమితిలో వచ్చి యాక్టివ్ రోల్ తీసుకోపోయింటే
ఏమైందో అంటే నేను వేరే వాళ్ళని కించవచ్చి అవమానపట్టు ఏ ఏ ఆర్గనైజేషన్ కైనా ఒక వ్యక్తి సారథ్యము, ఒక వ్యక్తి యొక్క ముందు చూపు, ఒక వ్యక్తి విజన్ అవసరము. అటువంటి వ్యక్తి వచ్చి దాని పగ్గాలు తీసుకుని ఏ ఉద్దేశాలతో, ఏ ఆశయాలతో ముఖ్య సభగా సాధించారు, అదే ఆశయాలతో, అదే ఉద్దేశాలతో ఆయన ఆ విజ్ఞాన సమితి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. వారిని వాళ్ళు సన్మానించడము చాలా ముదావహం. అందువల్ల కళాతేజ కూడా మాట్లాడారు. ఎందుకంటే చాలా మంది పాప పిల్లలు మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి కూడా చాలా రోజుల నుంచి కృషి చేసి నిలబడి ఉన్నారు. తర్వాత నమస్కారాలు. ప్రతి వ్యక్తి ఒక సంగీత విద్వాంసుడు కానీ, ఒక డాన్స్ కానీ, ఇంకేదైనా కానీ ఆ వ్యక్తిని తయారు చేయాలంటే దాని వెనక చాలా కృషి ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు, ఇంకా ఇంకా ఎంతోమంది. ఇవాళ ఇక్కడ మనందరం ఇంత ఆనందంగా ఇది జరుపుకుంటున్నామంటే దీని పునాదురాళ్ళు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ తయారు చేశారు. ఈరోజు మనం అందరం దీన్ని ఆనందంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇలా ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ, పిల్లలందరికీ శుభాకాంక్షలు. తర్వాత విజ్ఞాన సమితికి, వెల్ఫేర్ వాళ్ళకి, మా మహిళలందరి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. మా సెక్యూరిటీ గారు దూరంగా ఉంది, రాలేకపోయింది. తను కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళ అమ్మాయి ఉంది ఇక్కడ, చెప్పవలసిన వాళ్ళ అమ్మకి ఇలా ఇక్కడ జరిగిందని చెప్పేసి తర్వాత అందరికీ శ్రీమతి దుర్గ గారు వారు చాలా చక్కగా, ఎంతో ఓర్పుగా, నేర్పుగా మన పిల్లలందరికీ కూడా ఈ నృత్యంలో, కూచిపూడి నృత్యంలో ఇప్పుడు మీరు చూడబోతున్నారు, వినబోతు నృత్యంకు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే బాలగారు కూడా మన ఇంటి ఆడపడితే చిన్నపిల్ల, కానీ పిల్ల చిన్నదే, మనసు చాలా పెద్దది. ఎంతమంది పిల్లలకి చక్కటి క్రమశిక్షణ ఇస్తూ ఒక ఉద్యమంలాగా తీసుకొస్తున్నారు ఆవిడ. వీళ్ళందరినీ ఏంటంటే మేము చేసేది ఏమీ లేదు, ఇదిగో మీ తప్పట్లు, మీ ఆశీస్సుల కోసమే మా తపనంతా. ఇప్పుడు ఇంతవరకు ప్రదర్శించినటువంటి సంగీతం, బాలానందంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి అందరికీ కళాతేజ ఆర్ట్స్ తరఫున చిన్న మొమెంటోస్ ఇస్తాము. పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో వేదిక దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాన్స్లో పార్టిసిపేట్ చేసే పిల్లలందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మొమెంటోస్ అందుకు వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సిరిచందన, ప్రణతి, చైత్ర, శ్రేష్ఠ, సుప్రీత, నాగచందన, రీతిక, సింధూరి, సుమేధ, గాయత్రి, గౌతమి, సంస్కృతి, శరణ్య, మిహిర, కళ్యాణి. వీళ్ళందరూ నా శిష్యులుగా 8 నెలల నుంచి నేర్చుకున్నారు. మీరందరూ ఈ ప్రోగ్రామ్ని చూసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము.
సౌమ్య, ప్రణవి, సహనవి, కృష్ణ, అఖిల్, రిషి, మనస్విని, యశ్వంత్, హర్షిత, సంజిత, విశ్వ, సాత్విక, స్వర, గార్గేయ, సుప్రీత, గౌతమి, ప్రణతి, బిపిన్, ఇప్పుడు సంగీతంలో చేతన్, మారుతి, ఆదిత్య, రామేశ్వరి గారు, నెక్స్ట్ నేనేనండి, జ్యోతి గారు, నేర్చుకునే పిల్లలందరూ కూడా రండమ్మా. అమ్మ ఇక్కడ పాడిన వాళ్లే కాదు, మన దగ్గర సంగీతం నేర్చుకునే పిల్లలందరూ కూడా తల్లుల దగ్గరుండి పంపించండి. మన పిల్లలందరూ మనకి ఆణిముత్యాలే. రండి రండి తల్లులు. శిరీష, మానస, అయ్యా ఆ రోజుల్లో కాబట్టి ఆ శ్రీనాథుడికి గండ పెండేరాలు కనకాభిషేకాలు. కాలం మారింది, అయినా హృదయంలో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు మారలేదండి. అందుకే చిరంజీవి శ్రీనాథుడు గెలుచుకున్నాడు. చిరంజీవ చిరంజీవ. హర్షిత, అనీష ఎక్కడున్న వాడు కూడా వేదిక మీదకి రావాల్సింది. వీరంతా మా కుటుంబ సభ్యుల కిందే లెక్క. నాగభూషణం గారి తండ్రి గారు నేను ఎల్ఐసిలో కలిసి పనిచేసాం. వారు నాకంటే సీనియరు. ఈ కాలనీలో వారు వచ్చినప్పటి నుంచి మా కుటుంబాల మధ్య చాలా అన్యోన్యత,
ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళం. వారి పిల్లలు మా పిల్లలు అంతా కూడా కలిసి ఉండేవాళ్ళు. రాను రాను ఈ కుటుంబాలన్నీ ఎక్కువయి మొత్తం ఆనంద నగరు, వెంకటరమణ కాలనీ, పద్మావతి నగర్ ఇవన్నీ కూడా ఒకే ఒక పెద్ద కుటుంబం కింద తయారైపోయినాయి. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలి కూడా అన్ని కాలనీల వాళ్ళు కలిసి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం చాలా మంచి పోకడ. చాలా దానివల్ల అందరికీ లాభం. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఈ కాలనీల వాళ్ళు అందరూ కూడా అన్ని రకాల సహాయం చేస్తారు. ముఖ్యంగా కళాతేజ ఆర్ట్స్ వాళ్ళు 20 ఏళ్ల నుంచి సంగీతం, నృత్యం, సాహిత్యం, ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో విషయాలుగా కృషి చేస్తూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ వారు లక్ష్మి గారు అమ్మాయి, అబ్బాయి, నాగభూషణ్ గారు వీరంతా కూడా దాన్ని ఎట్లా ఒకట్లా కాపాడుతూ దాన్ని నడిపిస్తూ 20 ఏళ్ళు దాన్ని ఒక వృద్ధిలో తీసుకొచ్చి ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు బహుమతులు అందుకున్న వాళ్ళే చూస్తారు ఎంతమంది ఉన్నారు, ఇంతమందిని తయారు చేశారు. వీరికి ఇప్పుడు కొత్తగా నేను చూస్తుందంటే వీళ్ళకి శ్లోకాలు, దండకాలు